నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు భేటీ. సూపర్ ఎల్నినో పరిస్థితులపై చర్చ. ఇంద్రకీలాద్రిపై ఘనంగా సాగుతున్న ఆషాఢం సారె ఉత్సవం. అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆషాఢం సారె సమర్పిస్తున్న భక్తులు. గుడివాడలో సందడి చేసిన హీరో కిరణ్ అబ్బవరం. సినీ రాజకీయ రంగాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన గుడివాడ రావడం తనకు సంతోషంగా ఉందని వెల్లడి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు భేటీ అయ్యారు. సూపర్ ఎల్నినో పరిస్థితులపై చర్చించారు. సూపర్ ఎల్నినో తద్వారా రాష్ట్రంలో నెలకొన్న సాగునీటి సంక్షోభంపై రైతుల్లో అవగాహన కల్పించాలని పవన్ సూచించారు. రైతులతో ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించి పరిస్థితులను వివరించాలన్నారు. సంక్షోభ నివారణకు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణపై దృష్టి సారించాలని అన్నారు. ఏలూరు ప్రాజెక్టు నుంచి 1000 క్యూసెక్ల నీటిని విడుదల చేసినందుకు నిమ్మలకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. సూపర్ ఎల్నినో తద్వారా రాష్ట్రంలో నెలకొన్న సాగునీటి సంక్షోభంపై రైతుల్లో అవగాహన కల్పించాలని పవన్ సూచించారు. రైతులతో ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించి పరిస్థితులను వివరించాలన్నారు. సంక్షోభ నివారణకు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణపై దృష్టి సారించాలని అన్నారు. ఏలూరు ప్రాజెక్టు నుంచి 1000 క్యూసెక్ల నీటిని విడుదల చేసినందుకు నిమ్మలకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. సినీ రాజకీయ రంగాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన గుడివాడ రావడం తనకు సంతోషంగా ఉందని ప్రముఖ హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. తనకు సన్నిహితుడైన ఎమ్మెల్యే రాముతో కలిసి తన సోదర సమానుడైన వంశీ నందిపాటి థియేటర్లో విజయోత్సవ వేడుకల్లో పాల్గొనడం మరింత ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. గుడివాడలో చెన్నై లవ్ స్టోరీ చిత్ర యూనిట్ గురువారం సందడి చేసింది. చిత్రం ప్రదర్శితమవుతున్న G3 సింధూరా థియేటర్కు హీరో కిరణ్ అబ్బవరం ఇతర చిత్ర బృందం చేరుకోగానే అభిమానులు పెద్ద ఎత్తున కేరింతలు కొట్టారు. థియేటర్ యాజమాన్యం తీన్మార్ డప్పులతో వారికి ఘన స్వాగతం పలికింది. ఎమ్మెల్యే రాము ఈ చిత్ర హీరో కిరణ్ అబ్బవరాన్ని ఆత్మీయ ఆలింగనం చేసుకుంటూ స్వాగతించారు. అనంతరం థియేటర్ స్క్రీన్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపైకి చేరుకున్న హీరో కిరణ్ అబ్బవరం కథానాయిక గౌరీప్రియ, దర్శకుడు రవి అబ్బూరి ప్రేక్షకులకు అభివాదాలు చేయగా అభిమానులు గజమాలలతో హీరో హీరోయిన్లను ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే రాము మరియు కూటమి నాయకులతో కలిసి కిరణ్ అబ్బవరం చిత్ర విజయోత్సవ కేక్ కట్ చేశారు. పర్యటనలో భాగంగా ఏజీకే స్కూల్ వద్ద గల ఐ లవ్ గుడివాడ సెల్ఫీ పాయింట్ వద్ద ఎమ్మెల్యే రాముతో కలిసి కిరణ్ అబ్బవరం ఫోటోలు దిగుతూ సందడి చేశారు. విజయోత్సవ వేడుకల్లో భాగంగా హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ మంచి చిత్రంతో వచ్చిన తమను ఆశీర్వదించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. గుడివాడ ఎమ్మెల్యే రాము తనకు సన్నిహితుడన్నారు. సోదర సమానుడైన వంశీ నందిపాటి థియేటర్లో సందడి వాతావరణంలో జరుగుతున్న వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ బోనాల ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. BRTS రోడ్ నుండి 108 మంది ముత్తైదువులు తలపై బోనాలు పెట్టుకుని అల్లూరి సీతారామరాజు వంతెన వద్ద ఉన్న అమ్మవారికి బోనం సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులతో వర్షాలు, పంటలు సమృద్ధిగా పండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. ఆషాఢ మాసం సందర్భంగా శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ బోనాల ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సంఘం వ్యవస్థాపకురాలు దూపాటి శ్రీదేవి ఆధ్వర్యంలో BRTS రోడ్ నుండి 108 మంది ముత్తైదువులు బోనాలు తల మీద పెట్టుకుని అల్లూరి సీతారామరాజు వంతెన వద్ద ఉన్న అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వీరమాచినేని లలిత, జనసేన నాయకులు బడిత శంకర్ పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీదేవి ఆధ్వర్యంలో బోనాల కార్యక్రమం జరగడం సంతోషంగా ఉందన్నారు. బోనాల పండుగ హైదరాబాద్ సంస్కృతి అయినప్పటికీ విజయవాడలో కూడా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అనంతరం శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ తమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. మన నగరంలో ఆషాఢ సారె సమర్పించడం ఆనవాయితీ అని, కానీ వినూత్నంగా బోనం సమర్పించామని సుమారు 200 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. అమ్మవారి ఆశీస్సులతో వర్షాలు, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆమె ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. నా పేరు దూపాటి శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాను. దానికి చాలామంది సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. అలాగే ఈరోజు ఆషాఢ మాసం కాబట్టి అమ్మవారికి సారె తీసుకెళ్తూ ఉంటారు. కానీ తెలంగాణ సంస్కృతి బోనాలు అన్నది అది మనం కూడా అమ్మవారికి సమర్పించేదే కదా, ఏదైనా సరే అమ్మవారికి చెందేదే కదా అని నేను బోనాల కార్యక్రమం పెట్టాను. దానికి విశేష స్పందన వచ్చింది. సుమారుగా 200 మంది మహిళలు
ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. అలాగే నాకు సహకరించిన లలిత గారు అడగంగానే ప్లేస్ ఇచ్చారు. అలాగే భారతీ శంకర్ గారు జనసేన పార్టీ నుంచి ఆయన సెంట్రల్ కన్వీనర్గా ఉన్నారు. వారు అడగంగానే చీరలు ఇచ్చారు. అలాగే ఇంకా బ్యాక్గ్రౌండ్గా ఉండి చాలామంది నాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. అలా నేను మీడియా మిత్రులు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ బోనం సమర్పించడం అనేది మనకు ఆచారంగా వచ్చింది. ఇప్పుడు వర్షాలు కురవట్లేదు, ఎండలు మండిపోతున్నాయి, పంటలు పండట్లేదు. ఈ అమ్మవారు మనకి అనుగ్రహించాలని, మనకి పంటలు పండాలని, వర్షాలు కురవాలని అమ్మవారిని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. ఇవాళ శ్రీదేవి గారి ఆధ్వర్యంలో ఇక్కడ బోనాలు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అది శ్రీదేవి గారు నేను పూజ చేసుకుంటా ఉండగా శ్రీదేవి గారు వచ్చి లలిత గారు ఇక్కడి నుంచి బోనాలు తీసుకెళ్తానని అడిగితే నేను అది అమ్మవారే నాకు ఇట్లా సంకల్పం పంపించారని అనుకుని ఎమ్మటే ఒప్పుకోవటం జరిగింది. నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి ఆశీస్సులు మన విజయవాడ ప్రజలందరికీ కూడా ఉంటాయని చెప్పని ఇక్కడి నుంచి బయలుదేరి అల్లూరు సీతారామరాజు వంతెన అవతల అమ్మవారి గుడి వెళ్ళవటం జరిగింది. అమ్మవారు అక్కడ బాగా విశిస్తా. ఆ అమ్మవారి గుడి దగ్గరికి మేము బోనాలు తీసుకెళ్ళటం జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది. భారతీ శంకర్ గారు కూడా రావటం జరిగింది. అందరం కలిసి అక్కడ అమ్మవారికి బోనాలు తీసుకెళ్తున్నాం. నేను ఇట్లా అమ్మవారిని నేను రెడీ చేద్దాము అని అనుకున్నాను. అనుకోకుండా ఇప్పటికిప్పుడు అమ్మవారిని ఇట్లా రెడీ చేసి తీసుకెళ్ళటం కూడా ఇది అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు మా అందరికీ ఉంటాయని చెప్పని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. శ్రీదేవి గారికి కూడా నేను థ్యాంక్స్ తెలియజేసుకున్నాను. రోజు శ్రీదేవి గారి ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్భంగా బోనాల పండగ ఇది హైదరాబాద్ సంస్కృతి అయినా ఈ బెజవాడ నగరం అంతా కూడా బోనాలు పండగ చేస్తూ అమ్మవారిని తలసించుకుంటూ మరి ప్రతి ఏరియాలో కూడా ఈ బోనాల సంస్కృతి మనకి బ్రహ్మాండంగా జరుగుతుంది. మరి శ్రీదేవి గారు శ్రద్ధతో ఇక్కడ ఉన్న మహిళామూర్తులందరికీ కూడా మీరు వచ్చి ఒక చీర ఇవ్వండి అని అన్నారు. అమ్మ నేను వచ్చేదేముంది, మీ చేతులతోనే ఇవ్వండి, నేను పంపిస్తాను. మరి ఈ మహిళామూర్తులందరూ కూడా భక్తితో ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం, మరి మా సోదరి లలిత గారు మాజీ కార్పొరేటరు, అలాగే శ్రీదేవి గారికి ఇక్కడ ఉన్న మహిళామూర్తులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తూ, ఇది అమ్మవారి ప్రాంతం విజయవాడ నగరం అంతా కూడా అమ్మవారి సేవ చేస్తూ అమ్మవారి నీడను బతుకుతూ మనం అందరం కూడా వారి సేవలో ఉన్నాం. ఈ ఆషాఢ మాసం అందరికీ కూడా మహిళామూర్తులందరికీ కూడా చాలా పెద్ద పండగ. ఆషాఢం అంటేనే అల్లుళ్ళు, కోడళ్ళు, కొడుకులు, కూతురు అందరూ కూడా ప్రతి ఇంటికి వచ్చి ఈ బోనాల పండుగ చేసుకోవాలన్న జనసేన పార్టీ తరఫున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యా సామాజిక వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా డిఎస్సి నియామకాలు, తల్లికి వందనం పథకాలను సమర్థవంతంగా అమలు చేశారని ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్లేశ్వరరావు కొనియాడారు. గత ప్రభుత్వంలో బీసీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్లేశ్వరరావు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ప్రజా మౌలిక సదుపాయాలను నిర్వహించడంలో విఫలమయ్యారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై ఆరోపణలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం అణగారిన వర్గాల సాంస్కృతిక చిహ్నాలను గౌరవించడం, బీసీ భవన్ వంటి పటిష్టమైన పరిపాలన మద్దతును అందించడం ద్వారా ఆ వర్గాలకు గౌరవాన్ని పునరుద్ధరించిందని ఈశ్వరరావు చెప్పారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యా సామాజిక వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా డిఎస్సి నియామకాలు, తల్లికి వందనం పథకాలను సమర్థవంతంగా అమలు చేశారని కొనియాడారు. ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏదైతే మా యువనేత, యువగలం అధినేత, విద్య విలువ తెలిసినటువంటి యువనేత నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు పారదర్శకంగా డిఎస్సి, మెగా డిఎస్సి ఉద్యోగాలను భర్తీ చేస్తూ అనేక మంది, వేలాది మంది యువత జీవితాలకు అండగా నిలిచారు, ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఆయన విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే విద్యాశాఖ అంతటిలో కూడా పెనుమార్పులు తీసుకొచ్చారు. నాణ్యమైన భోజనం, నాణ్యమైన విద్య, మరి పిల్లలు చదువుకునే పుస్తకాలలో గౌరవ చరిత్ర కలిగినటువంటి విలువైన నాయకుల యొక్క వారి యొక్క సంకల్ప ఉద్దేశాలను కూడా పుస్తకాల్లో పొందుపరిచారు.
పిల్లల సంక్షేమం కొరకు తల్లికి వందనం స్కీమ్ అనేది నారా లోకేష్ గారి యొక్క ఆలోచనలో పుట్టినటువంటి పథకం. ఆ ఇంటిలో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలు చదువుకోవాలనే ఆశయంతో ఈ రాష్ట్రంలో విద్యాశాఖలో అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి మా నాయకుడు నారా లోకేష్ గారు. బుద్ధి లేని వారు, మూర్ఖులు ఏదో ఒక విధంగా అబద్ధాల కోరుతో రాష్ట్ర ప్రజలకు ఒక సంకేతాలు అంటే లేనివి చెప్పాలి, జరగనివి చెప్పాలనే దుర్మార్గ చర్యతో నిత్యము మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు గొడ్డల పార్టీ నాయకులు. ఈరోజు పేర్ని నాని అనే వ్యక్తి ఈ మెగా డిఎస్సి గురించి చాలా దుర్మార్గంగా మాట్లాడాడు, దుర్మార్గుడు. మరి ఈ పేర్ని నాని అనే వ్యక్తికి కళ్ళున్నాయా? లేదు, ప్రతిపక్ష హోదాలో కూడా లేకుండా వారి పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పినటువంటి సంగతిని వీళ్ళు మరిచిపోయారా అనేది ఒకసారి మేము గుర్తు చేస్తున్నాం. మా నాయకుడు లోకేష్ గారు సవాల్గా చెప్పారు, అలాగే మా కూటమి ప్రజాప్రతినిధులు అందరం కూడా చెప్పాం. రమ్మన్నారు లోకేష్ గారు, చర్చకి రండి, ఈ డిఎస్సి గురించి ఏదన్నా అవకతవకలు జరిగినాయి అంటే ఎక్కడైనా ప్రజాక్షేత్రంలో నేను చర్చకి సిద్ధం అన్నటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. మరి మీరు చర్చకు వస్తారా? రారు. ఎందుకు? మీరు చెప్పేది అబద్ధాలు, మీరు చెప్పేది మాయ మాటలు. మీ పార్టీ ఉనికిని లేదా మీ రాజకీయ లబ్ధి కోసం మీరు ఏ స్థితికైనా దిగజారుతారనేది ప్రజలు ఎప్పుడో గమనించారు. అందుకే మీకు ఇంత బుద్ధి చెప్పారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారికి మన అమ్మకు మన సారే పేరిట ఆషాఢ సారే అందచేయడం ఎంతో ఆనందంగా ఉందని ఉయ్ కనెక్ట్ ప్రతినిధులు తెలిపారు. కనకదుర్గమ్మ తల్లి దయతో తమ వ్యాపారాలన్నీ సక్రమంగా సాగాలని, ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో కూడా అమ్మవారికి ఇదే రీతిలో సారెను సమర్పిస్తామని స్పష్టం చేశారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారికి ఉయ్ కనెక్ట్ ఆధ్వర్యంలో మన అమ్మకు మన సారే పేరిట ఆషాఢ సారే సమర్పణ చేశారు. బ్రాహ్మణ వీధిలోని రాఘవేంద్ర స్వామి ఆలయం నుంచి వి కనెక్ట్ ప్రతినిధులు అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, సారే ఇంకా ఇతర మంగళప్రదమైన ద్రవ్యాలతో సారిగా తీసుకుని ఇంద్రకీలాద్రికి తరలి వెళ్లారు. మహామండపంలో అమ్మవారికి సారెను సమర్పించి భక్తి ప్రవత్తులతో పూజలు నిర్వహించారు. సందర్భంగా సంస్థ చైర్పర్సన్ నర్మదా ఇంకా కాకర్ల వెంకటరమణ, ప్రదీప్తి తదితరులు మాట్లాడుతూ వి కనెక్ట్ తరపున వ్యాపారులంతా కలిసి అమ్మవారికి సారెను సమర్పించామని తెలిపారు. దేశం సుభిక్షంగా ఉండాలని, అన్నదాతలు, సైనికులు, అన్ని వర్గాల వారు ఆనందోత్సాహాలతో వర్ధిల్లాలని, అమ్మవారి దయతో తమ వ్యాపారాలు అన్నీ సక్రమంగా సాగాలని ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా ఆషాఢ మాసంలో నిర్వహిస్తున్నట్లు వివరించారు. శ్రీ కనకదుర్గమ్మ తల్లి దయ అందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వి కనెక్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. వి కనెక్ట్ ఆధ్వర్యంలో విజయవాడ మన అమ్మకు మన సారి కార్యక్రమం ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం వి కనెక్ట్ ఆధ్వర్యంలో మా ఫౌండర్ సాయిబాబు గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం తీసుకెళ్ళడం జరుగుతుంది అంగరంగ వైభవంగా. అలాగే ఈ సంవత్సరం కూడా ఈరోజు మన అమ్మకి సారి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా మన అమ్మకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమంలో దుర్గమ్మ దీవెనలు మా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ తల్లి ఆశీర్వాదం అందరికీ అందించాలనే అనుగ్రహంతో ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండాలని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి చైర్పర్సన్ మాట్లాడతారు, ఒక్కసారి వారికి అందజేయండి. నమస్తే అండి. ఈ కార్యక్రమానికి నేను చైర్పర్సన్గా నిర్వహించాను. అందరూ కూడా బాగుండాలి, మన విజయవాడ మొత్తం కూడా ఆనందంగా అందరూ సంతోషంగా ఉండాలనే కోరికతోటి వీ కనెక్ట్ గ్రూప్ చైర్మన్ గారు కోడూరు సాయిబాబు గారి ఆధ్వర్యంలో మనమ్మకు దుర్గమ్మకు సారే అనే కార్యక్రమంలో విజయవాడ బ్రాహ్మణ వీధి రాఘవేంద్ర స్వామి గుడి దగ్గర నుంచి బయలుదేరడం జరుగుతుందండి. జై భవాని. నా పేరు కాకర్ల వెంకటరమణ, మాది శ్రీ బాలాజీ జ్యువెలరీ. ప్రతి సంవత్సరం వీ కనెక్ట్ అనే బిజినెస్ ప్లాట్ఫామ్ ద్వారా అమ్మవారికి సారి తీసుకెళ్తున్నాము. ప్రతి సంవత్సరం అందరికీ ఆరోగ్యాలతో పంటలు బాగా పండాలని, రైతులకి దేశాన్ని కాపాడే సైనికులు అందరూ బాగుండాలని ప్రతి సంవత్సరం తీసుకెళ్తున్న సారి రోజు రోజుకి పెరుగుతున్నారు జనం. అలానే ఆదరణ బాగుంది. మేము ఈ గ్రూప్ తరఫున దాదాపు 40 మెంబర్స్ని ప్రతి సంవత్సరం సారి తీసుకెళ్తున్నాము. అందరికీ బాగుంది, అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాం.
జై భవానీ, జై జై భవానీ. నా పేరు ప్రదీప్తి అండి. నమస్తే అండి. వీకనెట్ విజయవాడ వారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా మేమందరం వీకనెట్ ఆడపడుచులు అందరం కలిసి అమ్మవారికి సారి సమర్పిస్తాము. అమ్మవారికి అంటే మన ఇంట్లో ఆడపిల్లకి ఎలా అయితే మనం పెట్టుకుంటామో అలాగే అమ్మవారికి కూడా ప్రతి ఏడు మేము ఇలా ఆనవాయితీగా వస్తుందండి. ప్రతి ఏడు మేము సమర్పిస్తున్నాము. అందరూ బాగుండాలి, మా బిజినెస్ అన్నీ కూడా బాగుండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. పిల్లల హక్కులను పరిరక్షించడంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ఎక్కడైనా పిల్లలపై వేధింపులు, దోపిడీ, బాల కార్మిక వ్యవస్థ లేదా బాల్య వివాహాలు జరిగితే వెంటనే 1098 చైల్డ్ హెల్ప్ లైన్ కు సమాచారం అందించాలని ఏపీఎస్సీ పీసీఆర్ చైర్మన్ వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణ రాజు పిలుపునిచ్చారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి చిన్నారి సురక్షితంగా విద్యావంతుడిగా ఎదిగేలా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. పిల్లల్లో పెరుగుతున్న చెడు అలవాట్లు, సోషల్ మీడియా దుష్ప్రభావాలు, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు మరియు చిన్నారులను నేర కార్యకలాపాలకు వినియోగించే ధోరణిపై కమిషన్ సభ్యులతో కలిసి అధ్యయనం నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావంతో పిల్లలు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక రాష్ట్ర వ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం వంటి కార్యక్రమాల ద్వారా ప్రతి చిన్నారి చదువును కొనసాగించేలా కృషి చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంగా మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. దానిలో భాగంగా ప్రతి సంవత్సరం ఒక థీమ్ని అనుకుని దానికోసం సంవత్సరం అంతా ప్రయత్నం చేస్తాం. దానిలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ మరియు ఎల్ప్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ఎవరైతే అక్రమ రవాణాదారులు ఉన్నారో వాళ్ళ వలలో అనేక మంది బాలలు కానీ యువకులు కానీ వాళ్ళ వలలో పడి వాళ్ళు నేరస్తులు కానప్పటికీ నేరగాళ్ళుగా మిగిలిపోతూ ఉన్నారు. దాన్ని ప్రజలలో అవేర్నెస్ తీసుకురావాలి. అక్రమ రవాణాదారుల పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని మీద ఈ సంవత్సరం మొత్తం మా కమిషన్ కానీ ఎల్ప్ సంస్థ కానీ దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించటం జరుగుతుంది. మనందరికీ తెలుసు, గతంలో సరిహద్దులు దాటి ఉండేది, కానీ ఈరోజు అక్రమ రవాణా మన ఇంటి వద్దకు అలాగే సెల్ ఫోన్ల ద్వారా మన కుటుంబం దగ్గరికి చేరటం జరిగింది. అమాయక బాలలు కానీ యువకులు కానీ వాళ్ళని టార్గెట్ చేసుకుని ఏదైతే ఈ అక్రమ రవాణాదారులు ఉన్నారో వీరు నకిలీ ఉద్యోగ ప్రకటనల ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా యువతను ఆకర్షించే ఆలోచనతో కానీ మోసపూరిత ప్రేమ వలలో తీసుకురావటంలో కానీ ఈ విధంగా అధిక ఆదాయం ఇప్పిస్తానని వలలోకి లాగటం కానీ ఈ విధంగా జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా.
కనకదుర్గమ్మ దేవాలయాన్ని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన క్షేత్రంగా తీర్చిదిద్దడానికి కేంద్ర నిధులు తెస్తున్నామని ఎంపీ కేశినేని శివనాథ్ చెప్తున్నారని ఈవోగా ఐఏఎస్ అధికారిని నియమించాలని ఏపీసీసీ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ కోరారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడ నుండి రాకపోకలు సాగించే ఏదైనా ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకు కనకదుర్గ ఎక్స్ప్రెస్ లేదా ఇంద్రకీలాద్రి ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టాలని 2014 నుంచి కోరుతున్నప్పటికీ ఎంపీలు ఆ దిశగా కృషి చేయడం లేదన్నారు. తిరుపతి, వారణాసి, సిరిడి వంటి ఇతర ప్రముఖ పుణ్యక్షేత్రాల మాదిరిగానే అమ్మవారి పేరుతో రైలు నడిచేలా తక్షణమే రైల్వే మంత్రిత్వ శాఖతో మాట్లాడి ఫలితం సాధించాలన్నారు. అమ్మవారి దేవాలయం కనకదుర్గమ్మ తల్లి దేవాలయాన్ని ప్రపంచ ప్రఖ్యాతి వహించే విధంగా తీర్చిదిద్దుతున్నాం, కేంద్ర నిధులు తీసుకొస్తున్నాం అని చెప్పి చెబుతూ ఉన్నాడు. మేమేమంటామంటే, అయ్యా అమ్మవారి గుడి దేవాలయం యొక్క స్థాయిని మార్చండి, పెంచండి. ఎవరో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాకుండా డైరెక్ట్ ఐఏఎస్ని కనుక ఆ గుడికి వేసి మంత్రివర్గంలో ఆమోదం చేసి అప్పుడు మాత్రమే దేవాదాయ శాఖ నిధులు కానీ, గుడి నిధులు కానీ, కేంద్ర నిధులు కానీ తీసుకొస్తే బాగుంటుంది. ఆ గుడి ప్రాధాన్యత, విశిష్టతని పెంచడం కోసం 2014 నుంచి మేము రాష్ట్ర విభజన జరిగిన కాడి నుంచి కూడా చాలా దగ్గరగా గట్టిగా ఈ ప్రభుత్వాన్ని, అయ్యా విజయవాడ నుంచి డజన్ల సంఖ్యలో రోజు రైళ్ళ రాక పోక, సూపర్ ఫాస్టు, ఎక్స్ప్రెస్, అనేక ట్రైన్స్ వెళ్తూ ఉన్నాయి. మీరు తక్షణమే అమ్మవారి గుడికి సంబంధించి ఏదైనా ఒక ట్రైన్కి, కొత్త ట్రైన్కి కనకదుర్గ ఎక్స్ప్రెస్సు, ఇంద్రకీలాద్రి ఎక్స్ప్రెస్సు అని చెప్పి పేరు పెట్టాలి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యను పెంచి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 19,000కు పైగా కానిస్టేబుల్ ఖాళీలు ఉండగా కేవలం 1900 ఉద్యోగాలకే భర్తీ చేపట్టడం సరికాదన్నారు. తక్షణమే 11,600 పోస్టులను భర్తీ చేయాలని, వయో పరిమితిని పెంచాలని, లేని పక్షంలో ఢిల్లీలోని జంజీ తరహాలో ఆంధ్రప్రదేశ్లోనూ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యను పెంచి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని అలంకార్ ధర్నా చౌక్ వద్ద డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జి రామన్న మాట్లాడుతూ, బాబు వస్తే జాబు అని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను మోసగించిందని విమర్శించారు. రాష్ట్రంలో 19,000కు పైగా కానిస్టేబుల్ ఖాళీగా ఉండగా కేవలం 1900 ఉద్యోగాలకే భర్తీ చేపట్టడం సరికాదన్నారు. తక్షణమే 11,600 పోస్టులను భర్తీ చేయాలని, లేని పక్షంలో ఢిల్లీలోని జెన్జీ తరహాలో ఆంధ్రప్రదేశ్లోనూ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు కృష్ణ మాట్లాడుతూ, ప్రభుత్వాలు మారుతున్నా నిరుద్యోగుల కష్టాలు మాత్రం తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నేడు నిరుద్యోగులను మోసం చేస్తోందని, అందుకే ప్రతి ఏటా కానిస్టేబుల్ అభ్యర్థులు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సి వస్తోందని దుయ్యబట్టారు. నిరుద్యోగ యువత డిమాండ్ల సాధన కోసం రాబోయే రోజుల్లో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపు 10,000 పైగా పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పి అదిగో అని చెప్పి తేరా ఈరోజు నిరుద్యోగుల్లో ఆశలు నిలజల్లారు. కేవలం 1970 పోస్టులు మాత్రమే కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇస్తున్నట్టు జాబ్ క్యాలెండర్లో రోజున లోకేష్ గారు జాబ్ క్యాలెండర్లో ఉంది. ఇది అన్యాయము, ఇది దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా హోంమంత్రి గారు సాక్షాత్తు శాసనసభలు చెప్పిన లెక్కలైనా బయటకు తీయండి. లేదా అంతకుముందు పోలీస్ అమరవీరుల సందర్భంగా దాదాపు 19,096 పోస్టు ఖాళీ ఉండని చెప్పి గతంలో ప్రకటించింది. ఆ పోస్టులన్నీ ఏమయ్యాయని అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో జాబు క్యాలెండర్ రావాలంటే కూటమి ప్రభుత్వం అధికారం రావాలని చెప్పేసి ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు యువపాలెం పాదయాత్ర పేరు మీద ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసి నిరుద్యోగుల పక్షాన మేము తప్ప ఏ ప్రభుత్వం నిలబడదు అని చెప్పారు.
కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మాత్రమే నిలబడారు, నిరుద్యోగులంతా కూడా రోడ్డు పాలు అయ్యారని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే నోటిఫికేషన్ లేక అనేక మంది నిరుద్యోగులు తమ సర్టిఫికేట్లు పెట్టుకొని ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్ళి ఎక్కడో దొరికిన పని చేసుకుంటూ జీవనం గడిపే పరిస్థితి రాష్ట్రంలో నిరుద్యోగులకు కనపడింది. అందుకే మేము అడుగుతున్నాం, ఎక్కడో పోయి అడిగి తినే పరిస్థితి ఈ రాష్ట్ర నిరుద్యోగులు కాదు. ఏవైతే మీరు ఎన్నికల సందర్భంగా ఇస్తామన్నట్టు నోటిఫికేషన్ ద్వారా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి 2500 పోస్టులు కాదు, ఈ రాష్ట్రంలో 10,000 పైగా ఖాళీలు ఉన్నాయి, వాటిని భర్తీ చేయమని చెప్పేసి నిరుద్యోగులందరూ కూడా ఈరోజు ధర్నా చేస్తున్నారు. విద్యార్థులను గట్టర్ జనరేషన్ గా అవమానించిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. విద్యార్థి ఉద్యమంపై అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబర్లు, బీజేపీ అనుకూల సోషల్ మీడియా నిర్వాహకులపై కేసులు పెట్టాలన్నారు. ప్రజా సమస్యలపై స్పందించాల్సిన ప్రజా ప్రతినిధులు ప్రజా ఉద్యమాలను అపహేళన చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. విద్యార్థులను గట్టర్ జనరేషన్ గా అవమానించిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నీట్ పేపర్ లీక్ కుంభకోణానికి వ్యతిరేకంగా సాగిన విద్యార్థి ఉద్యమకారులపై నమోదైన కేసులను బేషరతుగా ఎత్తివేయాలని, నీట్ లీక్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు ₹1,00,00,000 చొప్పున నష్టపరిహారం అందించాలని, అలాగే విద్యార్థి ఉద్యమంపై అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబర్లు, బీజేపీ అనుకూల సోషల్ మీడియా నిర్వాహకులపై కేసులు పెట్టాలని ఆయన కోరారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలు ఈటెల రాజేందర్ పై 45, బండి సంజయ్ కుమార్ పై 42, రఘునందన్ రావు పై 29, సీఎం రమేష్ పై 5 కేసులు ఉన్నాయని పేర్కొంటూ కంగనా రనౌత్ పై కూడా 8 క్రిమినల్ కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో 56% లోటు వర్షపాతంతో కరువు విలయ తాండవం చేస్తోందని, కేవలం 16 లక్షల ఎకరాల్లోనే రైతులు విత్తనాలు నాటే పరిస్థితి వచ్చిందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ సంక్షోభంతో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వడంతో పాటు పంటల బీమా నమోదు గడువును పెంచాలని డిమాండ్ చేశారు. కరువు ప్రాంతాల్లో సిపిఐ శ్రేణులు పర్యటించి ప్రభుత్వ విధానాలపై ఆందోళనలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థులు నీట్ పరీక్ష లీకేజ్ అయిన తర్వాత నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయమని డిమాండ్ చేసి 45 రోజులు ఈ దేశంలో విద్యార్థి వజనోద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. దానికి నైతిక బాధ్యత వహిస్తూ జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ఆమరణ నిరాహార దీక్షకు తార్కాణంగా ఈ దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. ఆ రాజీనామా సందర్భంగా భారత ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించి విద్యార్థులపైన కేసులు పెట్టము, పెట్టిన కేసులు ఉపసంహరించుకుంటాం, 21 మంది విద్యార్థులు ఎవరైతే ఆత్మహత్య చేసుకొని చనిపోయారో వారికి నష్టపరిహారం చెల్లిస్తాం, అదేవిధంగా విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొని రావడానికి ఒక కమిటీ వేస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇది త్రూ పత్రికల్లో, టీవీలలో, మీడియా ద్వారా భారత ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఈరోజు బీజేపీ ప్రభుత్వం తను ఇచ్చినటువంటి మాటను తప్పుతూ విద్యార్థులపైన దాదాపు 2,873 మంది విద్యార్థులపైన క్రిమినల్ రికార్డులు ఉన్నాయని, కేసులు ఉన్నాయని చెప్పి వారిని అరెస్టు చేయడానికి ఈ ప్రభుత్వం పూనుకుంది. అంటే నేర చరిత్ర ఉంది కాబట్టి వారిని మేము అరెస్టు చేస్తున్నామని చెప్పి ఈ ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది.
ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని జేఏసీ కన్వీనర్ వై శ్రీనివాసరావు ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాలను పునఃసమీక్ష చేయడంతో పాటు మూసివేసిన డిపోలను తిరిగి తెరవాలని జేఏసీ కన్వీనర్ వై శ్రీనివాసరావు కన్వీనర్ పల్సిట్టి దామోదర్ విజ్ఞప్తి చేశారు. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు తాము వ్యతిరేకం కాదని, కానీ ఆ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం సమంజసం కాదన్నారు. ఆగస్టు నెలలో కూడా తమ ఉద్యమాన్ని కొనసాగించి సెప్టెంబర్లో తీవ్రతరం చేస్తామని వారు స్పష్టం చేశారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జేఏసీ కన్వీనర్ వై శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్స్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నామని, ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ నుండి తీసుకోవద్దన్నారు. ఆర్టీసీ ప్రైవేట్ బస్సులనే నడపాలన్నారు. మూసివేసిన డిపోలను ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కోసం తిరిగి తెరవాలన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ పేరుతో ఆర్టీసీ డిపోల స్థలాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించవద్దని, స్త్రీశక్తి పథకం బకాయిలను వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఫ్రీ బస్సు పథకం కోసం మరో 4,000 క్రొత్త బస్సులు నిర్వహించాలన్నారు. ఖాళీగా ఉన్న 15,000 ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. అనంతరం కన్వీనర్ పల్సిట్టి దామోదర్ మాట్లాడుతూ ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు మేము వ్యతిరేకం కాదని, కానీ ఆ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం కరెక్ట్ కాదన్నారు. కూటమి రావాలి అని మేము కూడా కోరుకున్నామని, కానీ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాలను పునఃసమీక్ష చేయడంతో పాటు మూసివేసిన డిపోలను తిరిగి తెరవాలని డిమాండ్ చేశారు. ఆగస్టు నెలలో కూడా తమ ఉద్యమాన్ని కొనసాగించి సెప్టెంబర్లో తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. ఏపీపీటీడీ జేఏసీ రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశం జరగడం జరిగింది. ఈ సమావేశంలో గత 2 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినటువంటి సమస్యల విషయంలో సరైన స్పందన లేని దానిపై విస్తృతమైన చర్చ జరిగి, మరి ఏదైతే స్పందన లేనందుకు నిరసనగా మరి 3వ దిశ ఉద్యమ కార్యాచరణని వాళ్ళు డిసైడ్ చేయడం జరిగింది. ప్రధానంగా 2వ దశలో ఉన్నటువంటి ఉద్యమ కార్యాచరణ వరకు 2 నెలలు చేసినటువంటి ఉద్యమ కార్యాచరణలో సామరస్యపూర్వకంగా ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మా ఉద్యమ కార్యాచరణ తెలియపరచడం జరిగింది. అందులో ప్రధానంగా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర మంత్రివర్యుల దగ్గర నుంచి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు అందరికి కూడా ఏపీఎస్ఆర్టీసీని విద్యుత్ బస్సుల పేరిట ప్రైవేటు కంపెనీలకు ఇవ్వటం వల్ల ఏపీఎస్ఆర్టీసీ మనుగడ ఏమవుతుంది, ప్రజలకు కలిగే ఇబ్బందులు ఏంటనే దాని మీద స్పష్టంగా ఒక బుక్లెట్ తయారు చేసి ఇవాళ మనుగడకి ఇబ్బంది అయ్యేటువంటి ఆర్టీసీని కాపాడండి అని ప్రజాప్రతినిధులకు అందరికీ మరి ఇవ్వడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు భేటీ. సూపర్ ఎల్నినో పరిస్థితులపై చర్చ. ఇంద్రకీలాద్రిపై ఘనంగా సాగుతున్న ఆషాఢం సారె ఉత్సవం. అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆషాఢం సారె సమర్పిస్తున్న భక్తులు. గుడివాడలో సందడి చేసిన హీరో కిరణ్ అబ్బవర్. సినీ రాజకీయ రంగాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన గుడివాడ రావడం తనకు సంతోషంగా ఉందని వెల్లడి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.